గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు హెల్త్ లైన్. ఇవాల్టి హెల్త్ లైన్లో ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు మెత్తపడినప్పుడు డిటాక్సిఫికేషన్ థెరపీ ద్వారా ఎటువంటి చికిత్స చేయొచ్చో తెలియజేయడానికి సన్ టోటల్ బాడీ డిటాక్సిఫికేషన్ సెంటర్ స్పెషలిస్ట్ డాక్టర్ సూఫియా గారు మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్. ముందుగా ఈ డిటాక్సిఫికేషన్ థెరపీ అంటే ఏంటి? డిటాక్సిఫికేషన్ అనేది మెయిన్గా బాడీని క్లీన్ చేయడం అండి. ఇప్పుడు టాక్సిన్స్ రిమూవ్ చేయడం అన్నమాట. డీటాక్సిఫికేషన్ అంటే టాక్సిన్స్ లేకుండా చేయడం బాడీలో. అయితే మనకి వచ్చేటువంటి అనేక రకాల డిసీజెస్లో ముఖ్యంగా ఎముకలకు సంబంధించి ఈరోజు అనేక హార్ట్ ప్రాబ్లమ్స్, అట్లాగే బ్రెయిన్ స్ట్రోక్స్ గురించి అన్ని రకాల డిసీజెస్ గురించి మాట్లాడుకున్నాము. బట్ ఎముకలకు సంబంధించిన వ్యాధుల్లో కూడా మెయిన్గా టాక్సిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల రావడం జరుగుతుందండి. ఒకప్పుడైతే ఎముకల ఇట్లా అసలు ఎవరికి ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటో ఎవరికి తెలియదు. ఒకప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ ఎవరికి తెలీదు. బట్ ఈ మధ్య అందరు ప్రతి హాస్పిటల్లో మీరు చూస్తే అందరు ముందు విటమిన్ డి చేయించుకోండి అంటున్నారు. సో అది మోస్ట్ కామన్ ప్రాబ్లం అయిపోయింది అన్నమాట ఆస్టియోపోరోసిస్ అనేది. అసలు ఇది అంటే ఆస్టియోపోరోసిస్ అంటే ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఏంటంటే మీకు ఎముకలు అనేవి మెత్తబడిపోవడం అనమాట. సో నార్మల్గా మనకి దీనివల్ల ఎటువంటి సిమ్టమ్స్ ఉండవండి. మనం అంటే యూజువల్గా పెయిన్ అట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే మనం అది టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళడం జరుగుతుంది. బట్ ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళకి యాక్చువల్లీ సిమ్టమ్స్ ఏమీ ఉండవు బాడీ మీద. వాళ్ళు జస్ట్ రొటీన్గా బ్లడ్ టెస్ట్కి వెళ్ళినప్పుడే వాళ్ళు కాల్షియం తక్కువ ఉందని, లేకపోతే విటమిన్ డి తక్కువ ఉందని, సడన్గా కొంతమంది ఇట్లా బ్యాక్ పెయిన్ వస్తుందనో లేకపోతే ఫ్రాక్చర్ అయిందనో రొటీన్గా టెస్ట్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఫ్రాక్చర్ ఎందుకు అయింది అంటే ఆస్టియోపోరోసిస్ ఉండడం వల్ల అయింది అని. సో ఇట్లా రొటీన్ జనరల్ టెస్టులో మనకు తెలియడం జరుగుతుందండి. బట్ ఈ ఆస్టియోపోరోసిస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు బోన్స్ గట్టిగా ఉండాలి అంటే దాంట్లో ప్రోటీన్, కాల్షియం, కొలాజన్ ఇట్లాంటివి మనం పుట్టుకతోనే పెరుగుతూ ఉండే కొద్దీ, బోన్స్ పెరుగుతూ ఉండే కొద్దీ ఇవన్నీ కూడా ప్రాపర్ అమౌంట్లో మనకి బాడీలో అందితేనే బోన్స్ అనేవి స్ట్రాంగ్గా తయారవుతాయండి. అయితే ఈ ఆస్టియోపోరోసిస్ రావడానికి ఒక టాక్సిన్సే కాకుండా డిటాక్సిఫికేషన్ అనేది మెయిన్లీ టాక్సిన్స్ బయటికి తీసి ఈ ప్రాబ్లమ్ ఎక్కువ కాకుండా ప్రివెంట్ చేయడానికి మనకు ఉపయోగపడుతుందండి. బట్ ఆల్రెడీ అదర్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు ఫుడ్ పరంగా మనం తక్కువ కాల్షియం తీసుకోవడము, లేకపోతే విటమిన్ డి అసలు సన్ ఎక్స్పోజర్ లేకపోవడం, కొంచెం కూడా విటమిన్ డి డెఫిషియన్సీ రావడము, లేదా కొంతమంది అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్తో కూడా బాధపడుతుంటారు. ఇట్లాంటి కండిషన్స్లో కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. మరి మొత్తం థెరపీ ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్స్ అనేవి మీకు పేషెంట్ డిసీజ్ని బట్టి ముందు డిసైడ్ చేయడం జరుగుతుందండి. ఇవి న్యాచురల్గా డిటాక్సిఫికేషన్ అంటే ఏదో ఛాంబర్లో కూర్చోబెట్టి టాక్సిన్స్ తీయడం అట్లా ఏమి ఉండదండి. న్యాచురల్గా అదర్ ఆల్టర్నేటివ్ మెడికల్ థెరపీస్ ఎట్లా ఉంటాయి, లైక్ హోమియోపతి, ఆయుర్వేద ఇట్లాంటి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఎట్లానో ఇవి కూడా ఆక్యుపంచర్ ఇవ్వడం జరుగుతుంది. పెయిన్స్ ఏమైనా ఉంటే, ఒకవేళ ఫ్రాక్చర్స్ ఏమైనా అయితే కనుక అవి తొందరగా హీల్ అవ్వడానికి ఆక్యుపంచర్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే అది లోకల్ బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది కాబట్టి తొందరగా ఫాస్ట్గా అక్కడ కాల్షియం అందేటట్టు చేయడం వల్ల బోన్కి తొందరగా హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అదొక ట్రీట్మెంట్. అట్లాగే సెకండ్ థింగ్ ఏంటంటే మీకు కీలేషన్ థెరపీ అనేది, ఇప్పుడు టాక్సిన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు బాడీలో టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి ముఖ్యంగా కీలేషన్ థెరపీ ఉపయోగపడుతుందండి. అది బాడీలో ఉన్నటువంటి మెయిన్గా అల్యూమినియం టాక్సిసిటీ వల్ల బోన్స్ బాగా గుల్లగా తయారవడం జరుగుతుంది. ఈ అల్యూమినియం టాక్సిన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మనం ఎక్కువగా అల్యూమినియం ఫాయిల్స్ యూజ్ చేస్తుంటాం ఫుడ్ స్టోర్ చేయడానికి. అట్లాగే అల్యూమినియం టిన్స్లో మనం ఎక్కువగా డ్రింక్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ అల్యూమినియం టాక్సిసిటీ వల్ల ఈవెన్ ఏమవుతుందంటే ఈవెన్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే యాంటాసిడ్స్లో కూడా చాలామంది ప్రతి డైజెస్టివ్ ప్రాబ్లం ఉందని యాంటాసిడ్స్ వేసేసుకుంటూ ఉంటారు. బట్ ఈ యాంటాసిడ్స్లో కూడా హై అమౌంట్స్ ఆఫ్ అల్యూమినియం అండ్ మెర్క్యూరీ ఉంటాయన్నమాట. సో వీటి వల్ల ఏంటంటే బోన్స్ గుల్లగా తయారవడం జరుగుతుంది. అండ్ ఇట్లా మనకు తెలియకుండా చాలా రకాల టాక్సిన్స్ బాడీలో ఉన్న ఫంక్షన్స్ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుందండి. సో ఈ కీలేషన్ థెరపీ అనేది మెయిన్లీగా ఇట్లాంటి హెవీ మెటల్స్, అన్వాంటెడ్ హెవీ మెటల్స్ ఏవైతే బాడీలో ఎంటర్ అవుతున్నాయో వాటిని రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట కీలేషను. అండ్ థర్డ్ ఏంటంటే ఓజోన్ ట్రీట్మెంట్ ఒకటి ఇస్తామండి. ఓజోన్ అనేది మెయిన్లీ బాడీలో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే తరిమేయడానికి. ఎటువంటి ఇన్ఫెక్షన్ అయితే వైరల్ కానివ్వండి, యూజువల్లీ ఏంటంటే మనకి ఒక వైరల్ అటాక్ వచ్చిన తర్వాత బాడీ ఇమ్యూన్ సిస్టమ్ బాగా తగ్గిపోవడం జరుగుతుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ తగ్గినప్పుడు ఆటోమేటికల్గా బాడీలో ఉన్నటువంటి అదర్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ బాడీలో జనరల్గా న్యాచురల్గా టాక్సిన్స్ తీసే ఆర్గన్స్ ఏంటి, లివర్, కిడ్నీ, స్కిన్. సో ఇవి మూడు కూడా ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల ఇవి మూడు కూడా ఫంక్షన్ కూడా తగ్గిపోతుంది అనమాట. కాబట్టి టాక్సిన్స్ అనేవి బయటికి వెళ్లకుండా బాడీలో అక్యుములేట్ అయిపోవడము, దాని తర్వాత బ్రెయిన్ సంబంధించిన డిసీజెస్ రావడము, బోన్స్కి సంబంధించిన వ్యాధులు రావడము, హార్ట్ అటాక్స్ రావడము, క్యాన్సర్లు రావడం, ఇట్లాంటి అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. బట్ ఈ ఓజోన్ థెరపీ అనేది మెయిన్గా ఇటువంటి ఇన్ఫెక్షన్స్ని బాడీలో రిమూవ్ చేయడానికి అండ్ మెయిన్గా ఇమ్యూనిటీ పెంచడానికి ఉపయోగపడుతుందండి. అలాగే ఇప్పుడు ఈ డిటాక్సిఫికేషన్ కానీ ఇదంతా కూడా ఒక వ్యాధిగా పరిగణించవచ్చా?
ఆస్టియోపోరోసిస్ అనేది యాక్చువల్గా ఒక వ్యాధి కాదండి, అది ఒక సిమ్టమ్. మనం ప్రాపర్ ఫుడ్ ద్వారా ప్రాపర్ కాల్షియం లేకపోవడం వల్ల, లేదంటే ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా ఉంటే, యూజువల్గా ఏంటంటే కొంతమంది ఫ్యామిలీ హిస్టరీలోనే క్యారీ అవుతూ ఉంటుంది ఆస్టియోపోరోసిస్. మన పేరెంట్స్లో కనుక బోన్స్ వీక్గా ఉంటే డెఫినెట్గా మనలో కూడా, ఎందుకంటే వాళ్ళ డైట్ హ్యాబిట్సే మనకి వస్తాయి కాబట్టి ఆ విధంగా అది క్యారీ అవుతూ ఉంటుంది, జెనెటికల్గా క్యారీ అవుతూ ఉంటుంది, హెరిడిటరీగా క్యారీ అవుతూ ఉంటుంది. పేరెంట్స్లో ఫ్రాక్చర్స్ ఏమైనా హిస్టరీ ఉందనుకోండి, పిల్లల్లో డెఫినెట్గా 30-40 ఇయర్స్కే బోన్స్ వీక్ అయిపోయి ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో అది జెనెటికల్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. అండ్ సెకండ్ ఏంటంటే టాక్సిన్స్. ఇప్పుడు మనకి మోస్ట్ కామన్ కాజ్ ఏమైంది అంటే మెయిన్గా టాక్సిన్స్ ఎక్కువగా ఓవర్లోడ్ అవ్వడం బాడీలో. అండ్ దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా మనం ఈవెన్ బయటికి వెళ్ళినా సన్ తగలకుండా సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకుని వెళ్తాము. దానివల్ల ఏంటంటే విటమిన్ డి అనేది ప్రాపర్గా స్కిన్లోకి వెళ్ళడం లేదు. అది విటమిన్ డి ఉంటేనే మనం ఈవెన్ కాల్షియం ఎంత తీసుకున్నా, పాలల్లో కర్డ్ ద్వారా లేదా ఫుడ్ ద్వారా సప్లిమెంట్స్ ద్వారా మనం ఎంత కాల్షియం తీసుకున్నా అది బోన్స్కి రీచ్ అవ్వాలి అంటే విటమిన్ డి అవసరం అండి. విటమిన్ డి లేకపోతే కాల్షియం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది బాడీలో. కాబట్టి విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల కాల్షియం కూడా బోన్స్కి అందకపోవడము, తర్వాత ఆటోమేటిక్గా కాల్షియం బోన్స్లో బ్లడ్లో కాల్షియం తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే బోన్స్లోంచి లాక్కోవడానికి ట్రై చేస్తుంది. బ్లడ్లో బ్యాలెన్స్ ఉంచడానికి కోసం అది బోన్స్లోంచి కాల్షియం లాగేస్తూ ఉంటుందన్నమాట, పారాథైరాయిడ్ హార్మోన్ అనేది. ఆ విధంగా మీకు బోన్స్ బాగా గుల్లగా తయారైపోయి ఈజీ ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారు, భాస్కర్ మాట్లాడదాం. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి భాస్కర్ గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. సరే. హలో హలో, చెప్పండి. మాది మాచర్లు అండి. మాకు కొంచెం ఈ బోన్స్ అనేది పెయిన్స్ వస్తున్నాయండి. ఓకే. రైట్ సైడ్ హ్యాండ్స్లో కూడా పెయిన్స్గా ఉంటున్నాయండి బాగా. బోన్స్ వీక్గా ఉండడం అనేది అది యూజువల్గా ఆస్టియోపోరోసిస్లో మీకు అట్లా వీక్నెస్ అనేది కనబడదండి. అది జనరల్గా మజిల్ పెయిన్ కూడా కావచ్చు. మజిల్స్ వీక్గా ఉన్నప్పుడు కూడా మీకు బోన్స్ వీక్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే బోన్స్ జాయింట్స్ని సపోర్ట్ చేసే మజిల్స్, టెండాన్స్ కూడా వీక్గా ఉంటే కనుక మీకు యూజువల్లీ బోనీ వీక్నెస్ అనేది మనకు తెలియదండి, బోన్స్లో వీక్నెస్ ఉండడం. అయితే బోనీ పెయిన్స్ అయితే వస్తుంటాయండి. ఆ బోనీ పెయిన్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీకు కొంచెం ఎక్కువ ఏదైనా పార్ట్ కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ పార్ట్లో తొందరగా పెయిన్ రావడం స్టార్ట్ అయిపోతుంది అనమాట. స్టిఫ్నెస్ అనేది, పెయిన్ అనేది రావడం స్టార్ట్ అయిపోతుంది. సో దానికి ఒక రీజన్ అయితే మీ ఏజ్ ప్రకారం ఒకవేళ మీకు అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అయితే కొన్ని మనం యూజ్ చేసే మెడిసిన్స్ వల్ల కూడా మనకు తెలియకుండా కాల్షియం తగ్గిపోతూ ఉంటుందండి. స్టీరాయిడ్స్, ఇట్లాంటి కొన్ని హార్మోనల్ మెడిసిన్స్ ఇట్లాంటి యూజ్ చేయడం వల్ల కూడా కాల్షియం బాగా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి అది మీరు మెడిసిన్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారా, లేదా అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్, అదర్ కీళ్ళ నొప్పులు ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అవన్నీ రూల్ అవుట్ చేసుకుని దాని ప్రకారం మెడికేషన్ ప్రాపర్గా తీసుకుంటూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా అవసరం అండి. ఒకవేళ అది కనుక మజిల్ పెయిన్ అయితే కనుక కొంచెం రెగ్యులర్గా మజిల్కి ఎక్సర్సైజ్ అయితే కనుక పెయిన్స్ తగ్గే అవకాశాలు ఉంటాయండి. మరి ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, రాణి, వారితో మాట్లాడదాం. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి రాణి గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో డాక్టర్ గారు, నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. నాకు ఎడమ పక్క బాగా ఛాతీ నొప్పి పుడుతుందండి, బాగా పోటు వస్తుంది, లోపల చెవులు కుట్టినట్టు కుడుతుందండి, బాగా వెనకాల పక్క కూడా బాగా నొప్పి వస్తుంది. ఓకే, మీ ఏజ్ ఎంతండి? ఎడమ పక్క రొమ్మండి, ఎందుకు వస్తుందో ఏంటో ఏం అనిపించట్లేదండి, తెలవట్లా. మీ ఏజ్ ఎంత చెప్పండి? 33 సంవత్సరాలు. 33 సంవత్సరాలా? యూజువల్గా ఇట్లా పెయిన్స్, రొమ్ము దగ్గర పెయిన్ వస్తుందంటే ముందుగా మ్యామోగ్రామ్ అనే టెస్ట్ చేయించుకోవాలండి. ఎందుకంటే దాంట్లో మీకు ఏమైనా చిన్న గట్టిగా ఏమైనా ఉండల్లాగా ఏమైనా రావడం అనేది జరిగితే కనుక అవి దేనివల్ల వస్తుందనేది ముందు రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యామోగ్రామ్లో అదర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అని తెలియనట్లయితే కనుక మీకు దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రక్త ప్రసరణ కూడా సరిగ్గా ఫ్లో అవ్వకపోవడం వల్ల, ఒక చోట బ్లాక్ అయిపోవడం వల్ల కూడా కంటిన్యూస్గా ఒకే ప్లేస్లో పెయిన్ రావడం జరుగుతుందండి. సో అట్లాంటి ఏమైనా కాజెస్ ఉంటే కనుక ఈ ట్రీట్మెంట్స్ వల్ల, ఆక్యుపంచర్ వల్ల ముఖ్యంగా తగ్గే అవకాశం ఉంటుందండి. అండ్ ఒక్కొక్కసారి ఈ పెయిన్స్ ఏంటంటే పీరియడ్స్తో కూడా రిలేటెడ్ ఉంటాయండి. మీ హార్మోన్స్ పెరిగే కొద్దీ పెయిన్ పెరగడము, బాడీలో హార్మోన్స్ తగ్గే కొద్దీ మళ్ళీ పీరియడ్స్ అవ్వగానే మళ్ళీ పెయిన్ తగ్గిపోవడం, ఇట్లా పీరియడ్స్ రిలేటెడ్ పెయిన్స్ కూడా ఉంటాయండి. అదేంటో దేని వల్ల వస్తుందో ప్రాపర్గా తెలిస్తే డెఫినెట్గా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అండి. మరి ఇంకొక కాలర్ మున్ని హైదరాబాద్ నుంచి ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి మున్ని గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. మేడంతో మాట్లాడండి. హలో మేడం గారు. హలో, చెప్పండి. మాకు బాగా కీళ్ళ నొప్పులు బాగా వస్తాయి మేడం. మీ ఏజ్ చెప్పండి. నా ఏజ్ వచ్చేసి 34 మేడం. కీళ్ళ నొప్పులు అంటే అన్ని జాయింట్స్లో పెయిన్ ఉంటుందా? ఉంటుంది మేడం. నాకు థైరాయిడ్ కూడా ఉంది మేడం.
థైరాయిడ్ ఉంది. అవును మేడం. ఓకే. సో యూజువల్లీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుందండి. అంటే ఏజ్ కన్నా ముందు 45-50 ఇయర్స్లో రావాల్సినవి 30 ఇయర్స్లోనే ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మెయిన్ కారణం ఏంటంటే హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి థైరాక్సిన్ హార్మోన్ అనేది, క్యాల్సిటోనిన్ హార్మోన్ అనేది ఒకటి ఉంటుంది, అది బాగా తగ్గిపోతుంది. క్యాల్సిటోనిన్ హార్మోన్ మెయిన్ పని ఏంటంటే బోన్స్లోకి కాల్షియంని తీసుకెళ్లడం అనమాట, క్యాల్సిటోనిన్ చేసే పని. సో ఆ క్యాల్సిటోనిన్ గ్రాడ్యువల్గా తగ్గిపోవడం వల్ల థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా బోన్స్కి తీసుకెళ్లే కాల్షియం కూడా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళలో తొందరగా కీళ్ళ నొప్పులు స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. అండ్ అదర్ రీజన్ ఏంటంటే వాళ్ళకి సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు, ఫ్యాట్ మెటబాలిజం సరిగ్గా ఉండదు. దానివల్ల ఏంటంటే కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా కూడా రక్తనాళాలలో డిపాజిట్ అయ్యి ప్రాపర్గా బ్లడ్ రీచ్ అవ్వకుండా చేస్తుంది అనమాట జాయింట్స్ దగ్గర. దాంతో అది ఇంకా డ్యామేజ్ అయ్యి హీల్ అవ్వకుండా ఇంకా డ్యామేజ్ అవుతూ వెళ్ళడం. అండ్ సెకండ్ థింగ్, ఓవర్ వెయిట్ కనుక ఉంటే ఆ వెయిట్ వల్ల కూడా జాయింట్స్ తొందరగా అరిగిపోవడం కూడా ఒక రీజన్ అండి. సో ఇవన్నీ మెయిన్ దృష్టిలో పెట్టుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ కనుక మీరు తీసుకున్నట్లయితే, ఇంత ఎర్లీ ఏజ్లో మీకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది కాబట్టి అది ఇంకా పెరగకుండా మెయిన్గా వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్స్, వెయిట్ రెడ్యూస్ చేసుకోండి ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటే. అండ్ సెకండ్ థింగ్, ఒకవేళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బాడీలో బాగా ఉంది కాబట్టి దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి, మీ థైరాయిడ్ ప్రాబ్లమ్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం కీళ్ళ నొప్పులు కూడా మీకు తగ్గుతాయండి. సో ఇట్లా కొన్ని న్యాచురల్ వేస్లో కనుక మీరు ట్రీట్మెంట్స్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ కాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. మరి ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, రమణమ్మ, వారితో మాట్లాడదాం. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. రమణమ్మ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. డాక్టర్ గారితో మాట్లాడతామండి. మాట్లాడండి. హలో, చెప్పండి. ఓకే అండి. రమణమ్మ గారు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. నాకు ఓకే మేడం, నాకు ఒక 15 సంవత్సరాల నుంచి నడుము నొప్పి ఉంది మేడం ఎక్కువ. ఓకే. అది ఈ మధ్య ఇది గర్భసంచి చేస్తున్నాను. ఓకే. ఇది ఇంకా ఎక్కువ వస్తుంది మేడం, ఏది కొంచెం అట్లా వంగినా లేచినా ఎక్కువ వస్తుంది నొప్పి. నడుము నొప్పి అంటే మెయిన్గా మీరు గర్భసంచి ఆపరేషన్ తీయించుకున్నప్పుడు ఓవరీస్ కూడా తీయించుకున్నారా, లేకపోతే ఓన్లీ గర్భసంచియే తీయించుకున్నారా? ఓన్లీ గర్భసంచే మేడం. ఓకే. అది ఏమైనా కొద్దిగా తినాలంటే కడుపు అంతా ఉబ్బరం వచ్చేస్తుంది మేడం. మీకు యూజువల్గా కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంటే మంచిదండి. ఎందుకంటే లోవర్ బ్యాక్ పెయిన్ అంటే ఇన్ని ఇయర్స్ నుంచి మీకు ఆ ప్రాబ్లం ఉంది అంటే ఆల్రెడీ ఆ ఏరియా బాగా వీక్ ఉంది మీకు. అండ్ సర్జరీ అయిన తర్వాత ఏమవుతుందంటే అది స్పైనల్ అనెస్థీషియా కనుక ఇచ్చినట్లయితే ఆ ఏరియా ఇంకా వీక్ అయిపోవడం జరుగుతుంది. దాంతో కొంచెం మీరు సేపు కూర్చున్నా, కొంచెం సేపు నిలబడినా కూడా మొత్తం బాడీ వెయిట్ అంతా వెన్నుపూస మీద పడి ఇంకా పెయిన్ రావడం అనేది, తర్వాత ఇంకా అది కొలాప్స్ అవ్వడం అనేది జరుగుతుంది. అది మీరు ప్రాపర్ టైంలో కేర్ తీసుకోకపోతే ఆ పెయిన్ ఇంకా ఎక్కువైపోయి అక్కడ ఉన్నటువంటి నరాలు కూడా కంప్రెస్ అయిపోయి ఆ కాళ్ళల్లోకి లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ మొత్తం తిమ్మిరులు అట్లాంటి సెన్సేషన్స్ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. దీనికి మీరు ఇంకా ఎక్కువ కాకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ అంటే ముఖ్యంగా ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందండి. అండ్ ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మీకు ఫ్యూచర్లో మళ్ళీ ఇట్లా అగ్రవేట్ అవ్వకుండా ప్రాబ్లము కొన్ని ఫిజికల్ థెరపీస్ చెప్తామండి. అవి కనుక మీరు రెగ్యులర్గా ఇంట్లో చేసుకున్నట్లయితే మళ్ళీ ఫ్యూచర్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. మరి ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, భాగ్య, వారితో మాట్లాడదాం. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. మాట్లాడండి డాక్టర్ గారితో. నాకు ఇట్లా మొక్కలు బాగా నొప్పి వస్తుందండి, కాలు వాపు వస్తుంది, నడవని కూడా వస్తలేదు, చాలా వాపులు వస్తున్నాయండి. ఓకే. ఏజ్ ఎంత అండి? 50 దాకా ఉంటుందేమో. సో మేబీ మీ ప్రాబ్లం ఆస్టియో ఆర్థరైటిస్ ఉండొచ్చండి. అది మా కీళ్ళు జాయింట్స్ మధ్యలో ఉండే కార్టిలేజ్ జరిగిపోవడం వల్ల కూడా ఇట్లా ప్రాబ్లం వస్తుంది. అండ్ ఫ్యామిలీ హిస్టరీలో కనుక ఎవరికైనా ఉంటే ఇంకా తొందరగా ఏజ్ కన్నా ముందు రావడం అనేది జరుగుతుందండి. అయితే దీంట్లో మెయిన్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి కాల్షియం మీరు తీసుకుంటూ ఉండాలి, కాల్షియం సప్లిమెంట్స్, విటమిన్ D3తో పాటు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, బాడీ వెయిట్ కనుక ఎక్కువ ఉంటే కొంచెం మైల్డ్, మరీ బ్రిస్క్ వాక్ చేయకూడదు. దానివల్ల ఇంకా బాడీ వెయిట్ అంతా నీ జాయింట్ మీద పడి ఇంకా అరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మైల్డ్గా వాక్ చేయాలండి, అంటే జస్ట్ బ్రిస్క్ వాక్ కాకుండా అట్లీస్ట్ ఒక ½ an hour స్మాల్ నెమ్మదిగా నడవడం అనేది చాలా ఇంపార్టెంట్.
అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మీరు పెయిన్ తగ్గడానికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ పెయిన్ ప్లస్ ఇంకా డీజనరేషన్ ఎక్కువ కాకుండా ప్రివెంట్ చేయడానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఒకసారి డిటాక్సిఫికేషన్ సెంటర్కి వస్తే అక్కడ చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయండి ఈ కీళ్ళ నొప్పుల ప్రాబ్లమ్స్కి, ముఖ్యంగా ఆక్యుపంచర్ అని. అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దానికి తోడు కీలేషన్ థెరపీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఈ కీలేషన్ థెరపీ ఏంటంటే మెయిన్గా మీకు ఈ కీళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఎక్స్ట్రా డిపాజిట్స్, కాల్షియం డిపాజిట్స్ని తగ్గించి బోన్స్లోకి కాల్షియం వెళ్ళేలా చేస్తుందన్నమాట. దానివల్ల మీకు బోన్స్ ఇంకా వీక్ అవ్వకుండా ఉంటాయి ఫ్యూచర్లో. సో ఇట్లా ఈ ట్రీట్మెంట్స్ కనుక తీసుకుంటే డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ ఉంటుందండి. మరి ఇంకో కాలర్ లైన్లో ఉన్నారా? ఆంజనేయులు, వారితో మాట్లాడు. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి ఆంజనేయులు గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మేడం నాకు తుట్టి కీలు అరిగిపోయిందని ఉంది మేడం. తుట్టి కీలు అరిగింది మేడం కీలు ఈ తొడ భాగంలో. ఓకే, బాగా ఇప్పుడు అరిగిపోయింది, ఆపరేషన్ చేయాలని చెప్పారు మేడం. ఓకే. ఇంకోటి ఇప్పుడు నడుములు కూడా కూర్చుంటే లేవడానికి వస్తలేదు మేడం. మీకు అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? డయాబెటీస్ అట్లా, షుగర్, థైరాయిడ్ కానీ, డయాబెటీస్ కానీ? అవన్నీ ఏం లేవు మేడం. ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉందండి మీకు? 1 year నుంచి ఉంది మేడం. ఓకే. అంటే స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయా మీకు ఏమన్నా? గతంలో ఉండేది మేడం, 1 year మానేసి. సో యూజువల్లీ ఏంటంటే ఐదర్ ఇట్లాంటి క్రానిక్ డిసీజెస్ ఏమైనా ఉంటే వాళ్ళకి తొందరగా ఈ కీళ్ళు అరగడం అనేది జరుగుతుంది. లేదా అంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అండి. ముఖ్యంగా స్మోకింగ్ చేసే వాళ్ళలో ఏమవుతుందంటే ఆ కాల్షియం అంతా కూడా బోన్స్లోంచి తీసేస్తూ ఉంటుంది. స్మోకింగ్లో ఒక కాడ్మియం అనే హెవీ మెటల్ బ్లడ్లో డిపాజిట్ అయిపోయి అది బ్లడ్లో ఉన్నటువంటి కాల్షియంని తగ్గించేసి బోన్స్లోంచి లాగడానికి ట్రై చేస్తుంది అనమాట. బోన్స్లోంచి ఉన్న కాల్షియం అంతా లాగేసి రక్తనాళాల లోపల డిపాజిట్ చేయడం వల్ల బీపీ పెరగడంతో అటు బీపీ పెరిగిపోతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ స్టార్ట్ అవుతాయి, ప్లస్ ఇటు మీకు బోన్స్ కూడా వీక్ అయిపోవడం జరుగుతుందండి. సో దీనికి మెయిన్ రీజన్ అంటే బాడీని డిటాక్సిఫై చేసుకోవడం చాలా అవసరం అండి. మీరు ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పటికీ ఆ బాడీలో కాడ్మియం పర్సంటేజ్ ఎక్కువ ఉన్నంతకాలం బోన్స్ వీక్ అవుతూనే ఉంటాయండి. సో ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది మెయిన్గా బాడీని డిటాక్సిఫై చేయడం, అంటే ఆ కాడ్మియం, నికోటిన్ అండ్ ఇట్లాంటి ఎఫెక్ట్స్ అన్నీ కూడా బాడీలోంచి తీసేస్తే, టాక్సిన్స్ అన్నీ కూడా బాడీలోంచి తీసేస్తే తొందరగా హీల్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. మీరు సర్జరీ చేయించుకున్నా కూడా అది హీల్ అవ్వదండి, ఎందుకంటే కాల్షియం బోన్స్కి అందదు కాబట్టి మీరు మెయిన్ ట్రీట్మెంట్ డిటాక్సిఫై చేసుకోండి. 50% వరకు మీ ప్రాబ్లం తగ్గిపోతుంది. మరి ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, ప్రభావతి, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి ప్రభావతి గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి. నా ఏజ్ 49 అండి. ఓకే. మెనోపాజ్ దశ స్టార్ట్ అయింది. అయితే కొద్దిగా కాల్షియం టాబ్లెట్లు అవి బీపీ షుగర్ 2 ఉన్నాయి నాకు. ఓకే. కాల్షియం టాబ్లెట్లు ఎంతవరకు వాడాలి? ఎంతవరకు అని ఉండదండి. కాల్షియం అనేది ఎవ్రీ ఉమెన్ కానివ్వండి, మెన్ కానివ్వండి, 35 years దాటిన వాళ్ళందరికీ కూడా కాల్షియం అనేది గ్రాడ్యువల్గా బాడీలో తగ్గిపోతూ ఉంటుందండి. అందులో ఫీమేల్స్లో, ముఖ్యంగా ఆడవాళ్లలో పీరియడ్స్ వాళ్ళకి రెగ్యులర్గా వస్తుంటాయి కాబట్టి కాల్షియం లాస్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ హార్మోన్స్ కూడా తగ్గుతూ ఉంటాయి 35 years తర్వాత. కాబట్టి కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది బాడీలో. డెఫినెట్గా సప్లిమెంట్స్ అనేవి స్టార్ట్ చేయాలండి 35 years తర్వాత. అది మీరు మిల్క్, కర్డ్ ప్రాపర్గా తీసుకుంటుంటే కనుక ఓకే, లేదు అంటే కనుక అట్లీస్ట్ మినిమం 500 milligrams అయినా డైలీ మీరు తీసుకోవాల్సి ఉంటుంది కాల్షియము. అట్లా ఒక కంటిన్యూస్గా 2-3 మిల్క్ కంపల్సరీ తీసుకోవాలండి. ఇప్పుడు మిల్క్ డైలీ రిక్వైర్మెంట్ 1500 milligrams ఉంటుందండి 35 years తర్వాత. సో 1500 milligramsలో మనం మిల్క్, కర్డ్ తీసుకున్నా కూడా 600 milligrams కన్నా ఎక్కువ వెళ్ళదు బాడీలోకి. సో మిగతాది కూడా ఇంకా డెఫిషియన్సీనే ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ 500 milligrams మీరు డైలీ సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాంట్లో కూడా మీరు సప్లిమెంట్స్ కూడా కంటిన్యూస్గా తీసుకోవద్దు, అది ఎక్కువ హీట్ చేయడం జరుగుతుంది. బాడీలో ఎక్కువ హీట్ అయిపోయి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 2 months కంటిన్యూస్గా వాడడము, మళ్ళీ ఒక 2 months గ్యాప్ ఇవ్వడము, అట్లా గ్యాప్ ఇస్తూ మధ్యలో తీసుకుంటే మంచిదండి కాల్షియం మెడిసిన్ అనేది. ఈ వయసు పైబడిన వారిలో ఇప్పుడు చూసుకున్నట్టు కాల్షియం తక్కువ ఉంటుంది అంటే మెయిన్గా కాల్షియం డెఫిషియన్సీ రావడానికి కారణాలు ఏంటి? సో మెయిన్ కాల్షియం డెఫిషియన్సీ రావడానికి ఒకటి మనం డైట్లో ప్రాపర్ కాల్షియం లేకపోవడం ఒక మెయిన్ కామన్ రీజన్ అండి. మనం తీసుకునే డైట్లో యూజువల్గా అన్ని జంక్ ఫుడ్స్ తింటాం, కానీ అది కాల్షియం రిచ్ ఫుడ్ ఉందా లేదా అనేది మనం డైలీ మనం తినే ఫుడ్లో కాల్షియం వెళ్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోము. సో అది ఒక రీజన్ అండి కాల్షియం తగ్గిపోవడానికి. అండ్ సెకండ్ మోస్ట్ కామన్ రీజన్ విటమిన్ డి డెఫిషియన్సీ అండి. అది కూడా ఈ మధ్య అందరూ కూడా ఈవెన్ చదువుకునే పిల్లల నుంచి
జాబ్ చేసే వాళ్ళందరూ కూడా ఎండలో వెళ్ళి పని చేసే అవసరం ఎవరికీ లేదు ఇప్పుడు. సో ఏసీలో వెళ్ళడము, ఏసీ కార్లో వెళ్ళడము, ఏసీ రూమ్స్లో కూర్చోవడము ఇట్లానే అవుతుంది. సో అసలు ఎండ తగలడమే చాలా తక్కువ అయిపోయింది. సో దానివల్ల ఏముంటుందండి, ఒకవేళ ఎండ తగులుతుందనే భయం, కాస్మెటిక్ ప్రాబ్లం ఏమైనా వస్తుంది అని ఎండ తగులుతుందనే భయంతో సన్ స్క్రీన్ లోషన్ రాసుకుని వెళ్తున్నారు బయటికి. సో అది ఒక మెయిన్ రీజన్ అండి మనకి అసలు విటమిన్ డి డెఫిషియన్సీ రావడానికి. ఈ విటమిన్ డి ముఖ్యంగా సాఫ్ట్వేర్ పీపుల్లో ఈ మధ్య ఎక్కువగా చాలామంది పేషెంట్స్ ఈ లాస్ట్ 4-5 months నుంచి మా దగ్గర ఒక 10 to 30 పేషెంట్స్ వరకు సాఫ్ట్వేర్ పేషెంట్సే వచ్చి ఉంటారండి. ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ప్రాబ్లం వల్ల డిస్క్ బల్జెస్ అని, తర్వాత సర్వైకల్ స్పాండిలైటిస్ అని, లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ బల్జ్ ప్రాబ్లము, కాళ్ళు చేతులు తిమ్మిర్లు అయిపోతున్నాయి, ఇట్లాంటి సిమ్టమ్స్తో చాలామంది సాఫ్ట్వేర్ పీపుల్ రావడం జరిగిందండి. సో వీళ్ళందరిలో కూడా కామన్ ప్రాబ్లం విటమిన్ డి డెఫిషియన్సీ అనే తెలిసింది. సో ఇట్లా మనకి విటమిన్ డి డెఫిషియన్సీ ఉందా లేదా అనేది రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే బాడీలో టాక్సిన్స్. ఇప్పుడు ఇందాక చెప్పాను, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల మనకి ఏ డిసీజ్ లేకపోయినా కూడా మనం యూజ్ చేసి మనం ఒకవేళ స్మోకింగ్, క్రానిక్ స్మోకర్స్ అయితే డెఫినెట్గా వాళ్ళలో ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఉంటుందండి. అట్లాగే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా విటమిన్స్ డెఫిషియన్సీ స్టార్ట్ అయిపోతాయి, లివర్ వీక్ అయిపోతుంది, లివర్ ప్రాపర్గా డిటాక్సిఫై చేయలేదు, బాడీలో టాక్సిన్ ఓవర్లోడ్ అయిపోతుంది, దానివల్ల ఆటోమేటిక్గా బోన్స్ వీక్ అవ్వడం జరుగుతుంది. సో ఇట్లా మనకి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి, మనం తినే ఫుడ్లో ప్రాపర్ కాల్షియం ఉండాలి. అండ్ ఏజ్ రిలేటెడ్ 35 years తర్వాత అందరికీ కాల్షియం తగ్గడం కామన్ అనమాట. అది ముఖ్యంగా ఫీమేల్స్లో అయితే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గుతుంది కాబట్టి వాళ్ళలో కాల్షియం ఇంకా ఫాస్ట్గా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రాపర్ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం చాలా అవసరం అండి. దాంతోపాటు హార్మోన్ బ్యాలెన్స్ కోసం హార్మోనల్ అవసరమైతే హార్మోన్స్ కూడా తీసుకోవాలి. మరి ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, విజయలక్ష్మి, వాళ్ళతో మాట్లాడు. హలో, గుడ్ ఈవినింగ్ అండి విజయలక్ష్మి గారు, మాట్లాడండి డాక్టర్ గారు. సరేనండి, మాట్లాడండి. హలో హలో, చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. అవునండి, నాకు 1 సంవత్సరం నుంచి బాగా డిస్క్ ప్రాబ్లం అండి, నొప్పి. ఓకే, ఎక్కడుంటారండి మీరు? మేము ఇక్కడ పటాన్చెరు అండి. సో ఒకసారి పటాన్చెరు అంటే హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి మీరు ఎక్స్రేస్ అట్లా రిపోర్ట్స్ ఏమైనా ఉంటే ఒకసారి తీసుకొచ్చి కలవండి. ఎందుకంటే డిస్క్ ప్రొలాప్స్ కానివ్వండి, లేదా స్లిప్ డిస్క్ కానివ్వండి, లేదా డిస్క్ బల్జెస్ కానివ్వండి, ఇట్లాంటి అన్నిటికీ కూడా ఆక్యుపంచర్తో చాలా మంచి ట్రీట్మెంట్ జరుగుతుందండి, పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది మీకు. సో ఒకసారి మీరు రిపోర్ట్స్ తీసుకుని మీకు ఎంత క్రానిక్ అనేప్పటికీ కూడా పెయిన్ ప్రాబ్లము డెఫినెట్గా తగ్గే ఛాన్స్ ఉంటుందండి. 70 to 90% రిలీఫ్ అనేది ఉంటుంది ట్రీట్మెంట్తో. మరి ఇంకో కాలర్ దేవి లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హలో, మా హస్బెండ్కి కొంచెం పెయిన్స్ బాగా ఎక్కువగా ఉంటున్నాయండి. భుజాల నొప్పులు ఉంటున్నాయండి, కాల్షియం లోపమని చెప్తారండి. ఓకే, సో భుజాల నొప్పులు అంటే అది సర్వైకల్ స్పాండిలైటిస్ వల్ల కూడా వస్తుందండి. నెక్ దగ్గర, మెడ దగ్గర ఉండేటువంటి నరాలు కంప్రెస్ అయ్యి అది భుజాల్లో పెయిన్ రావడము, తర్వాత తిమ్మిళ్ళు రావడం, ఇట్లాంటివన్నీ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చేతుల్లో తిమ్మిళ్ళు, వేళ్లలో తిమ్మిళ్ళు కూడా స్టార్ట్ అవుతాయి. కాబట్టి అది సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లమే కావచ్చు. దానికి సరైన ట్రీట్మెంట్ అంటే ఆక్యుపంచర్ పద్ధతి ద్వారా ఈ సిమ్టమ్స్ అన్ని తగ్గించుకుంటూ ప్లస్ కాల్షియం సప్లిమెంట్స్ వాడుకోవాలండి. అండ్ సెకండ్ ఏంటంటే ఇట్లాంటి ప్రాబ్లమ్కి ఒకటి ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది, అండ్ సెకండ్ ఫిజియోథెరపీ అండి. అది మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే నెక్ మజిల్స్ని స్ట్రాంగ్ చేసేటువంటి కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయండి, అవి మీకు వెన్నెపూసల్ని పట్టి ఉంచుతాయి అన్నమాట, ఈజీగా మూవ్ అవ్వకుండా, నర్వ్స్ కంప్రెస్ అవ్వకుండా. సో ఆ ఎక్సర్సైజెస్ కొన్ని మేము చెప్తాము, అవి మీరు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లం నుంచి కాలర్లు వేసుకునే అవసరం కూడా ఉండదండి. ఈ ప్రాబ్లం నుంచి విముక్తి పొందవచ్చు మీరు. మరి డిటాక్సిఫికేషన్ థెరపీ అన్నది ఎప్పుడు చేయించుకోవాలి, అలాగే మనకి ఎలా తెలుస్తుంది ఇది చేయించుకోవాలి అన్నట్టు? సో యూజువల్లీ డిటాక్సిఫికేషన్ అనేది జనరల్లీ మనకి యూజువల్గా రొటీన్గా మనం ఏం చూస్తామంటే ఎవరైనా సరే పేషెంట్స్, నార్మల్ పర్సన్ హెల్త్ ప్రాబ్లం వచ్చేదాకా మనం హాస్పిటల్కి వెళ్ళమండి. అన్లెస్ అంటే అది బాగా హెడేక్, నార్మల్ హెడేక్, ఫీవర్ అంటే ఏదో టాబ్లెట్ ఇంట్లో వేసుకుని ఇంట్లోనే ఉంటాము. అన్లెస్ అంటే అది ఎమర్జెన్సీ లాగా అనిపిస్తే కానీ మనం క్లినిక్కి, హాస్పిటల్స్కి వెళ్ళడం జరగదు. అప్పటికే ప్రాబ్లం ఆల్రెడీ చేయి జారిపోయి ఉంటుంది. బట్ ఇట్లా కాకుండా ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో ఆలోచించడం చాలా అవసరం అండి. ఇప్పుడు సపోజ్ మనకి ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆల్రెడీ డయాబెటిక్ ఉన్నాము, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి ఉన్నాయి, ఆల్రెడీ బీపీ ఉంది, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్లో మనకి స్మోకింగ్, డ్రింకింగ్ హిస్టరీ ఉంది, హ్యాబిట్స్ ఉన్నాయి, మనం ఫుడ్ ప్రాపర్గా లేదు, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తింటున్నాం. సో ఆటోమేటికల్లీ మీ బాడీ టాక్సిన్స్తో ఓవర్లోడ్ అయ్యి ఉంటుంది. సో ఇట్లా మనకి టాక్సిన్స్తో ఓవర్లోడ్ ఉంది అని ఎట్లా తెలుసుకోవాలంటే మనకి హెల్త్ ప్రాబ్లమే కాకుండా
ప్రతి చిన్న మాటికి చికాకు పడ్డము, నిద్ర సరిగ్గా రాకపోవడము, రెస్ట్లెస్గా ఉండడము, బవల్ మూమెంట్ సరిగ్గా లేకపోవడం, ఒకసారి కాన్స్టిపేషన్ రావడం, ఒకసారి లూజ్ మోషన్స్ ఇట్లా, లేకపోతే క్రానిక్ హెడేక్స్ రావడము, ఇట్లాంటి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయంటే డెఫినెట్గా బాడీ టాక్సిన్స్ ఎక్కువ ఉన్నట్టేనండి. సో ఇట్లా ఉన్నప్పుడు డెఫినెట్గా ఒకసారి బాడీని డిటాక్సిఫై చేసుకుంటే మీరు ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడమే కాకుండా క్రానిక్ డిసీజెస్ కూడా రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మా కాలేజ్ అందరికీ కూడా సొల్యూషన్ చెప్పినారు. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది ఈరోజు హెల్త్ లైన్. కీప్ వాచింగ్ 99 టీవీ.